టన్నా దగ్గరికి వచ్చామో లేదో మాకైతే ఒకటి డౌట్ లాగా కనిపించింది. ఆ డౌట్ క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాం మేమైతే. ఇది టన్నా బ్రిడ్జ్ కూడా ఒక 500 మీటర్లు నడిచిన తర్వాత అయితే బ్రిడ్జ్ వస్తుందంట. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏదో మరి గుడి లాంటిదో ఏదో మరి ఇక్కడ ఉన్న సంథింగ్ తెలియదు, వెళ్ళి చూద్దాం ఏదైనా. అదిగోండి అక్కడ పైకి అయితే వచ్చాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది ప్లేస్ అయితే. ఇదిగోండి ఇది నిజంగా గుడికి సంబంధించిన ప్లేస్ ఏమో నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ అవి ఉన్నాయి. ఫొటోస్ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఏ ఫోటో కనిపించట్లేదు. కాకపోతే ఇదిగోండి ఇది గుడి ఏమో ఇక్కడ కట్టారు. అది ఇదిగోండి రైల్వే టన్నల్ నెంబరు 11 ఇలా కనిపిస్తుంది. 11 నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఇదిగోండి ఇక్కడైతే దుర్గమ్మ తల్లి ఫోటో అయితే ఉన్నది, మనకి ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ ఇలా చేసి ఒగ్గారు. మరి ఇక్కడికి సంథింగ్ ఇక్కడ స్టేషన్ కట్ట లేకుండా, సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు ఇలాగా గుడి లాంటిది ఏర్పాటు చేశారో మనకైతే తెలియదు. కాకపోతే దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదేమో, ఇలా ఉన్నది చూడండి. ఎందుకంటే ఇదిగోండి కొండల మధ్యలో ఉన్నాం మనం అయితే, ఇలా కనిపిస్తుంది. ఇదిగో టన్నాలు ఇదే. అసలు ఇదేటో మనకు పూర్తిగా తెలియదు కాబట్టి తెలుసుకున్న తర్వాత మనం అయితే ఏదైనా చేద్దాం పదండి. అంతలోపు కోతులు అయితే ఉన్నాయి. కోతుల కోసం మేము తెచ్చుకునేవి అయితే వాటికి వేద్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ నేను తెచ్చుకుని తినడానికి అయితే తెచ్చుకున్నాను. అది మంచి ఆకలితో ఉన్నాయి అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. అండ్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్ కూడా ఒకటి తెచ్చుకున్నాం తినడానికి. కానీ మనం అయితే ఇంటికి వెళ్ళి అయితే తినచ్చు. అయితే ఆకలి అయితే తీరుద్దాం ముందు. అందరికి నమస్తే, నా పేరు సతీష్ కుమార్, మీరు చూస్తున్నారు గిరిపుత్ర యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మీకైతే చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. మేమైతే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చుకున్నాను. నేనైతే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా టైడా రైల్వే స్టేషన్, ఈ స్టేషన్ నుంచి శివలంపురం రైల్వే స్టేషన్కి అయితే మనం నడబోతున్నాం. టన్నాలు అలాగే పచ్చని కొండలు, పచ్చని చెట్లను అయితే మీకైతే వీడియో ద్వారా అయితే చూపించబోతున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్టయితే మన అరకు గిరిపుత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదండి, ఇది డబల్ పట్టాలండి. ఇదిగోండి డబల్ ట్రాకు రైల్వే స్టేషన్. అదిగోండి అక్కడ కనిపిస్తుంది. చాలా అందంగా కనిపిస్తుంది కదా, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, అందుకని వచ్చా. అండ్ ఇదిగోండి ఈ కరువు దాటిన తర్వాత మనకి టన్నా అయితే ఎదురవుతుంది. అక్కడ వెళ్ళి అయితే మీకు అయితే చూపిస్తాం ఎలా ఉంటుందో. ఇది కనిపిస్తుంది కదండి, ఇది రైల్వే టన్నాలు. టన్నాల్ నెంబర్ 13. దీనిపైన అయితే అరకు ఘాట్ రోడ్ అయితే ఉన్నది, వెహికల్స్ కూడా వస్తున్నాయి చూడండి. అండ్ ఈరోజు మేమైతే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటైతే మేము ఛాలెంజ్ ఇచ్చుకున్నాం ఇక్కడ నుంచి శివలపురం రైల్వే స్టేషన్కి వెళ్ళాలని. దాదాపుగా ఒక 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి, మొత్తం అన్ని పచ్చదనం కానీ రైల్వే టన్నాలు కానీ మొత్తం అన్నీ బాగుంటాయి. అండ్ వీడియోని అయితే చూడండి, మనమైతే స్టార్ట్ చేద్దాం పదండి. అండ్ బళ్ళు అయితే ఎలా వెళ్తున్నాయి చూడండి పైనుంచి. టన్నా కిందనైతే ఉన్నాం. మీ అందరికి టన్నల్లోకి స్వాగతం. పెద్ద టన్నేం కాదు, 267 మీటర్లు అయితే ఉన్నది. మనం ముందుకు వెళ్దాం పదండి, నడుచుకుంటూ టన్నల్లోనంట. టన్నలను చూడండి ఎలా కనిపిస్తుందో. చూడండి ఇదంతా మొత్తం అంతా ప్లాస్టింగ్ చేస్తున్నారు, మొత్తం లైట్లు అయితే వేస్తున్నారు. పక్క అయితే మనకి మొత్తం అంతా రాయి కట్టేది కనిపిస్తుంది. మనమైతే టన్నాలు అయితే దాటేస్తాం. ఇదిగోండి చూపిస్తాను ఎలా కనిపిస్తుందో మొత్తం మీకు. ఇదిగోండి ఆ ముందున వర్క్ అవుతుంది అనుకుంటాను, రైల్వే వర్క్. రైల్వే పట్టాలు అయితే సర్చ్ చేస్తున్నారు అనుకుంటా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అన్ని ప్లేస్లు అన్నీ ఇలాగే ఉంటాయి మొత్తం అంతా. ఇదిగోండి టన్నాలు అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్లేస్లు అన్నీ ఇలాగే ఉంటాయి, మనమైతే దాటి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది చూడండి, ఎంత అందంగా కనిపిస్తున్నాయి మొత్తం అంతా. ఇదిగోండి పక్క నుంచి కాలువ అయితే వెళ్తుంది ఇలాగ వాటర్. మనం అయితే ఇలా వెళ్తున్నాం, అక్కడ పని అవుతుంది కదా, మనం తొందరగా వెళ్ళిపోదాం పదండి దాటుకుంటూ. చూడండి మనం రైల్వే ట్రాక్ మీద నడుస్తున్నాం కదండి, చూడండి ఎంత బాగుందో.
ఇక అందుకే ఈరోజు మీకైతే ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తున్నాను మొత్తం అంతా. మీ అందరికీ నచ్చుతుందే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి మీకైతే అరకు ఘాట్ రోడ్ అయితే చూపించబోతున్నాను. చూడండి మీరే ఎలా కనిపిస్తుందో. అయిగోండి చూడండి, వెహికల్స్ వస్తున్నాయి కదా, ఇదే అరకు ఘాట్ రోడ్డు. ఇలానే వస్తాయి వెహికల్స్. టర్నింగ్లో అయితే ఎలా కనిపిస్తున్నాయి చూడండి, అద్భుతంగా ఉన్నాయి కదా మొత్తం అంతా. ఈ చెట్టుకు పువ్వులు అయితే చూడండి ఎలా కాసాయో, చాలా అందంగా ఉన్నాయి. ఇది మాత్రం రోడ్డు అయితే ఇలా ఉన్నది. టర్నింగ్ అయితే చూడండి, మలుపులు ఎలా తిరిగేస్తున్నాయో. ఎంత బాగుంటాయి అరకు ఘాట్ రోడ్డు జర్నీ. అండ్ ట్రైన్ రోడ్ జర్నీ కూడా అంతే బాగుంటుంది. ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి మీరే, స్ట్రైట్ యారోలా మొత్తం అంతా. ఇప్పుడు మేము ఎక్స్ప్లోర్ చేయాలి ఒక 8 కిలోమీటర్ వరకు. మీకు ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాం, చూడండి లాస్ట్ వరకు. అండ్ మనకి ఇక్కడ నుంచి అయితే ఒక 500 మీటర్లు వెళ్ళిన తర్వాత అయితే ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుందంట. అది ఎలా ఉన్నదో చూద్దాం ఒకసారి. అదిగోండి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. ఒక 500 మీటర్లు వెళ్ళిన తర్వాత మనకైతే బ్రిడ్జ్ అయితే కనిపిస్తుందట. ఇప్పటికే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి, కానీ వెళ్దాం, ప్రయాణిద్దాం, ఎలా ఉన్నదో చూద్దాం మొత్తం అంతా. 500 మీటర్లు నడిచిన తర్వాత బ్రిడ్జ్ కనిపిస్తే మీకైతే నేను చూపిస్తాను. అండ్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మాత్రం చాలా అందంగా ఉన్నదని చెప్పాలి మొత్తం అంతా, నేచర్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. దీని కింద అరకు ఘాట్ రోడ్ అయితే ఉన్నది మొత్తం. బళ్ళు అయితే వెళ్తున్నాయి. మేఘాలు అయితే చూడండి ఎంత నల్లగా ఉన్నదో మొత్తం. చాలా అద్భుతంగా ఉంది కదా మొత్తం అంతా. ఇప్పుడు వెళ్ళాలి, తప్పదు, నడుద్దాం పదండి. కూడా వెళ్తున్నాం కదండి. ఇక్కడ కరువు అయితే ఉన్నది. ఆ కరువు దాటిన తర్వాత మనకి టన్నల్ అయినా రావచ్చు, బ్రిడ్జ్ అయినా రావచ్చు. నడుద్దాం పదండి, ముందుకి వెళ్ళి చూద్దాం ఎలా అయితే ఏది వస్తుందో మనకి తెలియదు కదా. చూసినంత మీకు అయితే చెప్తాను నేను కూడా. కరువు అయితే పూర్తి చేసామో లేదో, టన్నల్ అయితే ఉన్నది. టన్నల్ అయితే కనిపించింది మనకు, అదిగోండి టన్నాలు. పెద్ద టన్నాల్ ఏం కాదు, 185 మీటర్లు అయితే ఉన్నది. అదిగోండి అక్కడ బోర్డులు కూడా ఉన్నాయి, ఏ బోర్డులు చూపిస్తుంది లూప్ క్లియర్డ్ అని. అదిగోండి ఇలా కనిపిస్తాయి. ఆ కిందనే మనకు అరకు వెళ్ళి రోడ్డు అయితే ఉన్నది, ఘాట్ రోడ్డు. వెహికల్స్ అయితే తిరుగుతుంటాయి. టన్నాల్ అంటే వెళ్ళాలి. టన్నాల్ పక్కన చూడండి ఎలా ప్లేస్లు అయితే ఉంటాయో మొత్తం అంతా ఇలా కనిపిస్తాయి. ఇది కూడా దాటుకుంటూ వెళ్ళి మనమైతే టన్నా అయితే పూర్తి చేసుకుందాం. ఇప్పటికే మనకి చాలా పెద్ద వీడియో అయితే అయిపోద్ది ఇది. అండ్ వ్యూస్ కూడా మనకి సరిగా రావట్లేదు. చూడాలి మరి ఈ వీడియో ఎలా ఉంటుందో. మనకైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా అరకు రోడ్డు మొత్తం మనమైతే. ఇదిగోండి 12 టన్నల్ నెంబర్, లెంత్ వచ్చేసరికి 185. వెళ్ళిపోవాలి ఇప్పుడు, టన్నల్లో దూరిపోవాలి మనం. సాహసాలు చేయరా డింబక. మనమైతే ఈ టన్నాలు అయితే దాటేసాం కదండి. దాటిన తర్వాత మనకి పచ్చదనం అయితే చూడండి. టన్నాల దగ్గర ఇవన్నీ ప్లాస్టింగ్ చేసి ఒగ్గేస్తారు కదండి. పచ్చని మొక్కల్లో గడ్డి అయితే మొలిచింది కదా, చూడండి ఎలా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. అదిగోండి ఆ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. బ్రిడ్జికి అయితే వెళ్దాం పదండి మనం. టన్నాలు దాటిన తర్వాత మనకి పచ్చదనం అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి వెళ్తాను దాని దగ్గరికి, చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాంటి ప్రదేశాల్లో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. చాలా మంది నేచర్ని ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇష్టపడుతుంటారు. చూడండి మొత్తం అంతా మొత్తం చూడండి పచ్చని ప్రదేశం కదండి, చాలా బాగుంది కదా. అంతకు మించినవే ఉన్నాయి ఇక్కడ, చూపిస్తాను చూడండి. ఇదిగోండి పెద్ద పెద్ద ఇలాంటి గొంగళి పురుగులు అయితే ఉన్నాయి, చాలానే ఉన్నాయి ఇలాంటి పురుగులు ఇక్కడ. కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా అందంగా ఉన్నది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇదిగోండి టన్నాలు, అటుకాసు కూడా అలా. నాకైతే ఈ పచ్చదనం అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ముందుకు వెళ్దాం, బ్రిడ్జ్ వస్తుంది కదా, బ్రిడ్జ్ నుంచి ఇంకెలా ఉన్నాయో మీకు చూపిస్తాం. చాలా బాగుంటాయి అనుకుంటున్నాను, పదండి.
బ్రిడ్జికి అయితే వచ్చేసాం. బ్రిడ్జ్ అయితే చూపిస్తాను చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇదే బ్రిడ్జ్. నేను మధ్యకి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను మొత్తం అంతా ఎలా ఉన్నదో. ప్లేస్ ఈ నేచర్ చూస్తే మీకే అర్థం అవుతుంటుంది. చాలా అద్భుతంగా ఉంది కదా బ్రిడ్జ్ మొత్తం. ఇదిగోండి మధ్యలో ఎందుకు ఆగానంటే నేను మీకు ఒకటి చూపిద్దామని మీ మధ్యలో అయితే ఆగాను. ఇది ఇలా కనిపిస్తుంది కదా, చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ. మీకు మొబైల్ దగ్గర ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చెట్లు కింద మొత్తం అంతా పచ్చని గడ్డ అయితే ఉన్నది. చాలా అద్భుతంగా ఉన్నది పైన అయితే, అక్కడ కొండ పైన అయితే. అబ్బా బాబా ఏమన్నా ప్లేస్లా ఇవన్నీ చూడండి ఎలా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం అంతా కిందకి. బ్రిడ్జి మధ్యలో ఉన్నాం మనమైతే. అండ్ ఎక్కువసేపు ఉండకూడదు, ఎలా చూపించాం కాబట్టి ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోదా. చూడండి ఎలా కనిపిస్తుందో మొత్తం అంతా కొండలు అయితే. అద్భుతమే అని చెప్పాలి నేచర్ మాత్రం. సరగా పదండి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైనా ట్రైన్లో వచ్చేంత మళ్ళీ ఇబ్బంది. సైడ్న వెళ్ళిపోవచ్చు ఉండడానికి అయితే. ఎదుగుండి ప్లేస్ అయితే ఉంది కదా, వెళ్ళొచ్చు. కానీ మనం ఎందుకు రిస్క్, తొందరగా వెళ్ళిపోయి మనమైతే వేరే ప్లేసెస్కి వెళ్దాం పదండి. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడైతే చూడండి బోర్డు అయితే పెట్టేస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. షార్ప్ కరువు అయితే ఉన్నది, అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా. పక్కన రాతి కొండ అయితే ఉన్నది కదా, అక్కడ నుంచి చెమ్మ అయితే కారుతుంది. దగ్గరికి అయితే వెళ్ళి అయితే మీకు చూపిస్తాం ఎలా ఉందో. నేను చూసి మీరే కామెంట్ చేయండి. ఈ ప్రదేశాలన్నీ ఎలా ఉన్నాయి మీకే అర్థమవుతాయి. చాలా అందంగా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి, దగ్గరికి వెళ్ళి. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం మనం అయితే. ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా, ఇదిగోండి రాతి కొండ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే కారుతుంది తేమలాగా. మనకు ఎక్కువ వాటర్ అయితే కారట్లేదు కానీ రాతి నుంచి అయితే తేమ అయితే కారుతుంది. చుక్కలు అయితే చాలా బాగా పడుతున్నాయి చూడ్డానికి. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. చెట్టు చూడండి ఎంత అందంగా ఉన్నదో ఆ రాయల వెనకట్ల. మనకు ఇంత ఇలా కష్టపడ్డారు మనకి ట్రైన్ రోడ్లు వేసేటప్పుడు. చాలా కష్టపడ్డారు. ఇంత పెద్ద పెద్ద కొండలను అయితే పగలగొట్టి మనకి ట్రైన్ రోడ్ అయితే వేస్తారు. ఓహో ఇది దాటినంటే మనకైతే టన్నాలు కూడా ఒకటి ఉంది. ఆ టన్నాలు కూడా చూద్దాం ఎలా ఉందో. అన్న దగ్గరికి వచ్చామో లేదో మాకైతే ఒకటి డౌట్ లాగా కనిపించింది. ఆ డౌట్ క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాం మేమైతే. ఇది టన్నా బ్రిడ్జ్ కూడా ఒక 500 మీటర్లు నడిచిన తర్వాత అయితే బ్రిడ్జ్ వస్తుందంట. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏదో మరి గుడి లాంటిదో ఏదో మరి ఇక్కడ ఉన్న సంథింగ్ తెలియదు. వెళ్ళి చూద్దాం ఏదైనా. అదిగోండి అక్కడ ఇక్కడ గుడ్డ కట్టేసి మొత్తం అంతా ఉన్నాయి. ఈ రైల్వే టన్నల్కి సంబంధించిందేమో అనిపిస్తుంది. కాకపోతే గుడిలాగా కనిపిస్తుంది, లేకపోతే ఎవరిదైనా సమాధేమో. చూద్దాం ఒకసారి వెళ్ళి ఎలా ఉన్నదో అక్కడ. పైకి వెళ్ళడానికి అయితే దారి అయితే లేదు, చూసుకొని వెళ్ళాలి దారి అయితే. కాకపోతే అది నాకు ఏదో కొంచెం డౌట్ కొడుతుంది, అందుకే ఇంట్రెస్టింగ్ ఉన్నదని ఇక్కడికి వచ్చాము. అండ్ ఇదిగోండి చాలా భయంకరంగా ఉన్నది మొత్తం అంతా. పక్కనే రైల్వే టన్నలు. చూద్దాం ఒకసారి ఎలా అయినా వెళ్ళి ఎక్కి దాన్ని అయితే చూసి మన డౌట్ క్లియర్ చేసుకుని మనమైతే టన్నల్లో వీడియో తీయడానికి అయితే వెళ్దాం పదండి. మేమైతే చాలా కొంచెం కష్టపడి పైకి అయితే వచ్చాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది ప్లేస్ అయితే. ఇదిగోండి ఇది నిజంగా గుడికి సంబంధించిన ప్లేస్ ఏమో నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ అవి ఉన్నాయి. ఫొటోస్ చూడండి ఇదిగోండి, ఇక్కడ ఏ ఫోటో కనిపించట్లే. కాకపోతే ఇదిగోండి ఇది గుడి ఏమో ఇక్కడ కట్టారు. అది ఇవ్వండి రైల్వే టన్నల్ నెంబరు 11 ఇలా కనిపిస్తుంది. 11 నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఇదిగోండి ఈ జెండాలు మొత్తం అన్నీ ఇది గుడికి సంబంధించిందే నాకు తెలిసి. కొంచెము అక్కడ గట్టులాగా ఉన్నది కదా, అక్కడికైతే వెళ్దాము.
పూర్తిగా గుడే అనుకుంటాను. ఇదిగోండి దుర్గమ్మ తల్లి ఫోటో అయితే ఉన్నది ఇక్కడ దగ్గర. ఇదిగోండి ఇక్కడైతే దుర్గమ్మ తల్లి ఫోటో అయితే ఉన్నది మనకి ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ ఇలా చేసి ఒగ్గారు. మరి ఇక్కడికి సంథింగ్ ఇక్కడ స్టేషన్ కట్ట లేకుండా సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు ఇలాగా గుడి లాంటిది ఏర్పాటు చేశారో మనకైతే తెలియదు. కాకపోతే దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదేమో ఇలా ఉన్నది చూడండి. ఎందుకంటే ఇదిగోండి కొండల మధ్యలో ఉన్నాం మనం అయితే ఇలా కనిపిస్తుంది. ఇదిగో టన్నాలు ఇదే. అసలు ఇదేటో మనకు పూర్తిగా తెలియదు కాబట్టి తెలుసుకున్న తర్వాత మనమైతే ఏదైనా చేద్దాం పదండి. అంతలోపు అయితే మన డౌట్ని అయితే క్లియర్ చేసుకున్నాం కదా, మనమైతే వీడియో తీయడానికి వెళ్దాం. ఇదైతే దేవతకు సంబంధించిన గుడే. చాలా అర్థం కానట్టున్నది నాకైతే గుడిని చూసినంటే. కాకపోతే మనసులో తలుచుకున్నాను, అదే చాలు మనకి. మనమైతే ముందుకు వెళ్దాం పదండి. దారి అయితే ఉన్నది, దారి కూడా. కాకపోతే మేమైతే ఇలా కష్టపడి అయితే ఎక్కేసి వచ్చాము. ఇటు నుంచి అయితే ఎక్కేసి వచ్చాం చాలా వరకు. దారి అయితే మనకు ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఇలా అయితే ఉన్నది. మనం ఇలా వెళ్తాం. మా చెప్పులు కూడా మేము అక్కడైతే ఇప్పేసాం. ఎందుకైనా మంచిది, గుడైనా ఈ సమాధి అయినా మన కోసం మనం ఉట్టికాలతో వెళ్ళాలి కదా ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇదిగోండి ఇదంతా చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా. అక్కడే ఉంది ఆ టెంపుల్ కూడా. మనమైతే వెళ్దాం పదండి. ఇదిగోండి దారి అయితే ఇలా ఉన్నది. ఇదిగోండి ఇప్పుడు మనం టన్నల్లోకి వెళ్ళబోతున్నాం. అదిగోండి మనమైతే అక్కడ నుంచి అయితే వచ్చాం. అది గుడిలా కనిపిస్తుంది కదా. ఒక ఫోటో అయితే పెట్టి ఇక్కడైతే పూజలు చేస్తుండరేమో. ఇప్పుడైతే అంత కనిపించట్లేదు, చేయట్లేదేమో. ఇదిగోండి మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళబోతున్నాం. టన్నల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. ఎలా ఉంటుందో ఏటో. 233 మీటర్లు అయితే ఉన్నది. మొత్తం అంతా వాయిని దొలిచి అయితే ఇలా టన్నల్ అయితే తయారు చేశారు ఒకప్పుడు, బ్రిటిష్ కాలం అప్పుడు. తొందరగా వెళ్దాం పదండి. చల్లటి గాలి అయితే వస్తుంది టన్నల్లోన. చాలా అద్భుతంగా ఉంటుంది టన్నల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు. పదండి. పదకొండో నెంబర్ టన్నల్ అయితే దాటేసాం. ఇదిగోండి కరువు కూడా ఉన్నది. ఆ కరువు దాటిన తర్వాత ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. ఇంకేమైనా బ్రిడ్జ్లో వస్తే మీకైతే చూపిస్తాం. చాలా అందంగా ఉండబోతుందేమో. ముందుకు వచ్చిన తర్వాత మనకైతే ఒక అద్భుతమైన మహాపర్వతం అయితే ఉన్నది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి కరువు. ఇదిగోండి కళ్ళతో చూస్తే మాత్రం చాలా బాగున్నది, అదిరిపోయింది చూడడానికి. ఇదిగోండి ఇది మేము తలుపుకొండ అంతాం. ఇది మా రైల్వే స్టేషన్ కాడ ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది. టన్న దాటిన తర్వాత వచ్చే చూస్తుంటే మాత్రం ఇది ట్రైన్ జర్నీ అయితే ఇంకా అదిరిపోద్ది, చూడాలి. ఇదిగోండి ప్రయాణిస్తున్నాం మొత్తానికి. ఇదిగోండి ఈ సైడ్లో అయితే ఇలాంటి జాళ్ళు అయితే ఉన్నాయి కదండి. ఇవి కనిపిస్తున్నాయి కదా జాళ్ళు. ఈ కొండ చర్యలు ఇరిగిపడి రోడ్డుకు రాకుండా అయితే వేస్తుంటారు. ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అందంగా ఉన్నాయి ప్లేస్లు. నడుస్తున్నా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అండ్ అది కాక నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఇలాంటి ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాను. బ్రిడ్జ్ అయితే చూడండి ఇదంతా. ఇదిగోండి బ్రిడ్జి కనిపిస్తుంది కదా. బ్రిడ్జి మధ్యలో అయితే ఉన్నాం. బ్రిడ్జి సైడ్ అయితే వాగులు అయితే ఉన్నాయి. కోతులు మాకు చూసి అయితే పారిపోయాయి. ఇదిగోండి ఆ కొండ అదే తలుపు కొండ. చాలా పెద్దగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. నా వీడియోస్ కూడా మ్యాక్సిమం అక్కడి నుంచి తీస్తుంటాను ఆ కొండపైన. అండ్ అటువైపు వెళ్దాం, చూద్దాం వాగు ఎలా ఉన్నదో. పెద్ద వాగు అయితే కాదు, చిన్నదే. అది బాగా కనిపిస్తున్నాయి. కోతులు అయితే అరుస్తున్నాయి చూడండి మీరే. శబ్దం అయితే వినండి. అదిగోండి వాగు. ఇగో శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి కదా. కోతులు అయితే అరుస్తున్నాయి. ఇదిగోండి అడవి, పెద్ద అడవి ఇది. అడ్వెంచర్ చేయడానికి బాగుంటాయి. నాకు కూడా అడ్వెంచర్ అంత ఇష్టం, చాలా ఇష్టం. ఎంత బాగుందో చూడండి.
దాటేద్దాం, బ్రిడ్జ్ అయితే దాటి అటు నుంచి అయితే బ్రిడ్జ్ అయితే మీకు చూపిస్తా. ఇదిగోండి బ్రిడ్జ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇదే బ్రిడ్జ్ అయితే చూడండి ఎంత బాగుందో. మనమైతే బ్రిడ్జ్ దాటేసా. ఇలా కనిపిస్తుంది, పైనుంచి విమానం అయితే వెళ్తుంది, ట్రైన్ అనుకున్నా. కోతులు అయితే చాలా భయపడుతున్నాయి, అరుస్తున్నాయి. మరి ఏంటి కనిపించిందో మనకైతే తెలియదు. మనమైతే ముందుకు వెళ్ళిపోదాం, అర్జెంట్ చోట ఉండకూడదు. ఏమైనా పెద్ద జంతువులు లాంటివి కనిపిస్తే కానీ అరుస్తాయి, లేదంటే అరో. అందుకని మనమైతే ముందుకు వెళ్ళిపోదాం, పదండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ పచ్చదనం అయితే చూడండి, వర్షం పడి నాచు లాంటిది అయితే ఇలా అయితే తయారైంది. చాలా అందంగా ఉన్నది ఇక్కడ మొత్తం అంతా, అదంతా అలా కనిపిస్తుంది. ఇప్పుడు దీనంతా నడుచుకొని వెళ్తున్నాం మనమైతే. ముందున టన్నల్ అయితే ఉన్నది అనుకుంటా. మేము ఇప్పటికైతే చాలా అలసిపోయి ఉన్నాం, చాలా స్ట్రెయిన్ అయితే అయిపోయినా. అండ్ మనమైతే త్వరగా వీడియోని అయితే పూర్తి చేసుకుందాం, స్పీడ్గా అయితే వెళ్దాం, పదండి. ఇదిగోండి టన్నాల దగ్గరికి అయితే వచ్చేసాం. టన్నాలు ప్లస్ బ్రిడ్జ్ ఇంకొక 500 మీటర్ల లెంత్లో అయితే ఉన్నదంట. టన్నాల దగ్గర కూడా వెళ్దాం. టన్నా నెంబరు 10, 376 మీటర్లు అయితే ఉన్నది లెంత్. అబ్బో, కొంచెం ఆర్మీ ర్యాలీ చిన్న గ్రౌండ్ అనుకోవడమే. వెళ్దాం. 376 మీటర్లు ఇప్పుడు దాటాలి మనం టన్నాలో. మీ అందరికీ స్వాగతం. ఇదంతా చీకటిగా ఉండబోతుంది, పదండి. చీకటి అంతా నిజంగా చీకటి అయిపోయింది, లైట్లు కూడా లేవు చూడండి. ఎక్కడ ఒక దగ్గర అయితే లైట్లు ఉన్నాయి, మొబైల్ దగ్గర అయితే నీట్గా కనిపిస్తుంది వెళ్తురుకున్నట్టు, కానీ చీకటిగా ఉన్నది చూడండి. ఇప్పుడు దీని ద్వారా మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళిన తర్వాత బయటన అయితే ఎలా ఉన్నది మీకు చూపిస్తాం చూడండి. మనం ఈ టన్నా దాటిన తర్వాత మనకైతే వెంటనే బ్రిడ్జ్ అయితే ఉన్నది. ఇదిగోండి బ్రిడ్జ్. టన్నా దాటిన ఒక 10-15 మీటర్లకి అయితే బ్రిడ్జ్ అయితే ఉన్నది. ఇది ఒక కనిపిస్తుంది కదా, కోతులు కూడా పారిపోతున్నాయి మాకు చూసి. ఇదిగోండి ఎలా వెళ్తుందో చూడండి. మేము టన్నా దాటి వచ్చాం కదండి. ఇదిగోండి 10వ నెంబర్ టన్నా దాటి వచ్చిన తర్వాత మనం ఈ బ్రిడ్జిలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. బ్రిడ్జ్ ఇప్పుడు సైడ్ నుంచి అయితే నడుద్దాం మనం. ఇదిగోండి బ్రిడ్జ్ నుంచి కింద దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి, వాగులోకి వెళ్ళడానికి అనుకుంటా. బ్రిడ్జ్ ఇప్పుడు వెళ్ళబోతుంది నాకు. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, చూపిస్తాను ఎలా ఉందో మీరే కామెంట్ చేద్దురు. అటు పక్క వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఈ వాగు కిందన ప్రవహిస్తుంది. మొత్తం అంతా అడవి అయితే చూడండి ఎలా పచ్చగా కనిపిస్తుందో. ఇదే చూపించబోతున్నాను మీకు ఈరోజు, ఇలాంటి నేచర్ని. అది వాగు, అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా కిందన వాగు అయితే ఉన్నది. ఇది దాటిన తర్వాత మనకి ఇంకొక బ్రిడ్జ్ అయితే కనిపించవచ్చు. మనమైతే ఈ బ్రిడ్జ్ దాటి అయితే వెళ్ళిపోదా, వెళ్ళి మనం వీడియోని అయితే పూర్తి చేసుకుందాం. అక్కడికి వెళ్ళి చేసి చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము ఇప్పటికే మనం.
ఇదిగోండి ఇక్కడ కూడా ఒక 500 మీటర్ల లెంత్లో అయితే మనకి బ్రిడ్జ్ అయితే ఉన్నదని బోర్డు అయితే పెట్టేస్తున్నారు. అండ్ ఆ కొండ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. మనమైతే ముందు నడుచుకుంటూ వెళ్ళాలి. నాన్ స్టాప్గా గాలి అయితే తగులుతుంది, ప్రశాంతమైన గాలి, ఎటువంటి పొల్యూషన్ అయితే లేదు, చాలా చక్కగా అయితే గాలి అయితే వీస్తుంది. ఈ ప్లేస్ కూడా చూడండి సేమ్ అలానే ఉన్నది. నేచర్ మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ట్రైన్ రోడ్డు, ఈ చుట్టుపక్కల కొండలు, ఇవన్నీ చాలా స్పెషల్. నాకైతే చాలా ఇష్టపడుతుంటాను నేచర్ని. నేచర్ కోసం ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంటాను. అది నేను ఒక్కడినైనా వెళ్ళని, ఎవరితోనైనా వెళ్ళని, నా పని అయితే నాదే. నేచర్ని అయితే చూసుకోవడమే. చాలా అందంగా కనిపిస్తుంది మొత్తం అంతా. ముందుకు అమ్మయ్య, మనమైతే ఈ బ్రిడ్జికి అయితే వచ్చేసాం. దీన్ని కూడా చూపిస్తాను. దీన్ని కూడా, ఇది చాలా ఎత్తైన బ్రిడ్జ్, ఇది లోతు ఎక్కువ ఉంటుంది. ఇది చూపిస్తాను చూడండి మీకు ఎంత లోతైన బ్రిడ్జ్. కింద నుంచి మనకి నీరు కూడా ప్రవహిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇది ఎంత లోతుగా ఉన్నదో మీకే అర్థమవుతుంది. చుట్టుపక్కల నేచర్ ఇదంతా వేరే వేరే లోకము. ఇదిగోండి మనం మీకు చూపిస్తాను లోతు ఎంత ఉంటుందో. ఎంత ఎత్తైన బ్రిడ్జ్ ఇదే. మనకు అరకు జర్నీ చేసే వాళ్ళకు ఇది తప్పకుండా చూడండి. శివరాంపురం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అయితే ఇది కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి, చాలా లోతు అయితే చూడండి ఎంత పెద్ద లోతు. ఇక్కడ నుంచి ఏమైనా పడితే ప్రాణాలు ఉంటాయా? పోతాయి. డైరెక్ట్ పైకి యముడి దగ్గరికి, యమధర్మరాజు పిలిచినట్టు మీ అందరికీ. కిందనైతే వాగు సౌండ్ మాత్రం మామూలుగా లేదు. అండ్ అది వర్షాలు పడేటప్పుడు అది వాటర్ ఫాల్స్గా మారుతుంది. చాలా పెద్ద వాటర్ అయితే వస్తుంటాయి. అండ్ ఇక్కడ వ్యూ ఉన్నది కదా, వ్యూ పాయింట్, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. చూసిన తర్వాత ఇదిగోండి ఇది కూడా చూపించాలి కదా. ఇదిగోండి చూడండి కిందనైతే వాగు అయితే ఎలా ఉన్నదో. ఇదిగోండి బ్రిడ్జ్. ఇప్పుడు మనం మధ్యకి వెళ్ళబోతున్నాం. మధ్యకి వెళ్ళి అక్కడి నుంచి చూపిస్తాను పట్ల. ఇదిగోండి ఇక్కడ వ్యూ చూడడానికి అయితే ఇక్కడ నుంచి అయితే బాగుంటుంది. మిడిల్లో ఉన్నాం కదా, బ్రిడ్జ్ మిడిల్లోనే. అటు నుంచి ఏదైనా ట్రైన్ వస్తే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి కనిపించేది. మన వీడియోస్ కూడా ఇక్కడి నుంచే తీస్తుంటాం, చాలా బాగుంటాయి. మొత్తం అంతా బాగుంది, చెప్పాల్సిన అవసరమే లేదు అడవిలో తిరిగేటప్పుడు. మనమైతే స్టేషన్కి వెళ్ళి మన వీడియోని ఫినిష్ చేసుకొని మనమైతే ఇంకా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అయితే నడాలి. నడిచిన తర్వాత మనమైతే రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాం. ఇది చూడండి, ఇదే బ్రిడ్జ్ చాలా పెద్దది. అరకు జర్నీ చేసే వాళ్ళు అయితే తప్పకుండా చూడండి. శివరాంపురం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి బ్రిడ్జ్ అయితే ఉంటుంది. చాలా లోతైన బ్రిడ్జ్, వ్యూ కూడా అంతే బాగుంటుంది. మనం ముందుకు వెళ్దాం పదండి. స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం వీడియో ఫినిష్ చేసుకోవడానికి. ఇదిగోండి ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఇంకో టన్నల్ అయితే ఉంది. టన్నల్ నెంబర్ 9. టన్నల్ అయితే ఉంది. టన్నల్ నెంబర్ అయితే 9. చూడండి టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే స్పీడ్గా నడుస్తున్నాం. వీడియో మధ్యలో అయితే తీయట్లేదు. మొత్తం అంతా లాంగ్ అయిపోద్ది వీడియో అయితే, నాకు అర్థమవుతుంది. కానీ తప్పదు, ఇవన్నీ చూపించుకొని వెళ్ళాలంటే లాంగ్ అయినా ఏదైనా మన వీడియోని అయితే తీసుకుంటూ వెళ్ళాలి. పక్కన చిన్న కాలువ లాంటిది అయితే వస్తుంది, మరీ పెద్దది కాదు. కొండ చర్యల నుంచి అయితే వస్తుంది, కిందకైతే వెళ్తుంది. కింద ఘాట్ తీసుకున్నారు. అయితే ఈ టన్నల్ దాటి వెళ్ళిపోదాం. టన్నల్ దాటిన తర్వాత ఇంకేముందో చూద్దాం. చూసిన తర్వాత మనం అయితే వెళ్ళిపోదాం పక్కన.
టన్నల్లోకి వచ్చాం కదండి. టన్నల్లోనైతే వాటర్ అయితే చూడండి ఎలా కనిపిస్తుందో. ఇదంతా మొత్తం అంతా తడిచిపోయింది, తేమ ఇదంతా కనిపిస్తుంది కదా. పైన అయితే చుక్కలు అయితే పడుతున్నాయి మాకు కూడా. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడే పడుతున్నాయి. ఇదిగోండి చుక్కలు. ఇదిగోండి ఇక్కడ చేయట్టాను కదా, ఇక్కడ చుక్కలు అయితే పడుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ స్నానం కూడా చేసేవచ్చు, అంత వాటర్ అయితే పడుతుంది టన్నా మీద నుంచి అయితే. ఇదిగోండి టన్నాలోనే వాటర్ అయితే ఇలా పడుతుంది, లీక్ అవుతుంది మొత్తం అంతా. మేమే తడుస్తున్నాం. ఇక్కడ చల్లగా ఉంది, మొత్తం బాగుంది తడ్డానికి కూడా. బయట అయితే టన్నాలు అది ఇది ఇక్కడ మధ్యలో ఉన్నాం, టన్నాల మధ్యలోనే. ముందుకు వెళ్ళిపోదాం పదండి. వాటర్ అయితే లీక్ అవుతుంది, చాలా చల్లగా ఉన్నాయి. మనం ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళి టన్నా పూర్తి చేసుకుందాం. మనం అయితే పదండి, ఇలాంటి ప్రదేశాల్లో ఉండకూడదు మనం. టన్నా కదండి, దాన్ని దాటిన తర్వాత మనకి ఇంకొండ అక్కడ ఒక టన్నా అయితే ఉన్నది. ఈ టన్నాను కూడా దాటితే మనకి రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది అనుకుంటా. చిన్న టన్నే అది, 119 మీటర్లు అయితే ఉన్నది. ఇదిగోండి 119 మీటర్లు అయితే కాదు, 113 మీటర్లు అయితే ఉన్నది. 8వ నెంబర్ టన్నాలు. ఇది చిన్నదే, దాటుకొని వెళ్ళిపోవడం మొత్తం అంత ఎదురే కనిపిస్తుంది. చూడండి దాటిన తర్వాత స్టేషన్ అయితే వచ్చేస్తుంది. స్టేషన్ దగ్గర టన్నా అయితే దాటేసాం. టన్నా దాటిన తర్వాత కొంచెం కరువు ఉన్నది రోడ్డు అయితే. ఇదిగోండి అక్కడ బోర్డు కూడా ఉన్నారు, స్తంభం కాడ అయితే బోర్డు కూడా ఉంది. టన్నా అయితే ఇది 113 మీటర్స్. మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం అంతా చూడండి, కొండలు ఇవన్నీ చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి కదా. జర్నీ ఈరోజు స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం. అంతకు ముందు అయితే ఈ చెట్టు అయితే చూడండి, చూపిస్తాను ఎంత బాగుందో. స్ట్రైట్గా ఉన్నది ఈ చెట్టు, చాలా పెద్ద చెట్టు, చాలా బాగా కనిపిస్తుంది. అందుకే మీకు చెట్టు అయితే చూపిస్తున్నాను. ఇలాంటి చెట్లు అయితే చూస్తూ ఉండాలి, చాలా అందంగా ఉన్నది. చూడండి పొరలు అయితే ఊడుతుంది. మనం అయితే వెళ్ళిపోదాం నడుచుకుంటూ. దగ్గరికి వెళ్ళిపోయాం స్టేషన్ దగ్గరికి. చాలా దూరమే నడుచుకుంటూ వచ్చాం కదా. మనమైతే స్టేషన్ దగ్గరలో ఉన్నాం, వచ్చేసా. ఇక్కడ ట్రాక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. ట్రిపుల్ ట్రాక్ అయితే వచ్చేసింది. పక్కన ఇదిగోండి మహాపర్వతం, దాని ఎదురుగా అయితే ఉంతా స్టేషన్ ఎదురుగా. దీన్ని మేము తలుపుకుండా అంతా వీడియోస్ కూడా తీస్తుంటాం ఇక్కడ. అండ్ ఫస్ట్ టైం ఇప్పుడైతే ట్రైన్ అయితే వస్తుంది, వర్క్ అవుతుందని ట్రైన్లు అయితే ఆపేసి ఉంచారు. మనమైతే ఇక్కడికి రీచ్ అయిపోయా. మనం ఒక 8 km రీచ్ అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే వస్తుంది. చాలు మనకి బెటర్గా, ఎక్కడ ఆగకుండా అయితే నీట్గా అయితే వచ్చేసాం. మనం వెళ్ళిపోదాం పదండి, స్పీడ్గా వెళ్ళిపోదాం. ట్రైన్ వచ్చేలోపు అక్కడికి వెళ్ళి చూసుకుందాం మొత్తం అంతా అక్కడ ఎలా ఉందో. మనమైతే కష్టపడి ఒక 8 కిలోమీటర్లు నడుచుకొని స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి సుబలంపురం రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడిప్పుడే ట్రైన్ కూడా వస్తుంది. ఆ ట్రైన్ చూసిన తర్వాత మీకు స్టేషన్ కూడా చూపిస్తాను రండి. మేమైతే చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ అయితే కూర్చొని ఉన్నాం. ట్రైన్ వస్తుంది, చూపిద్దాం అనుకున్నాను మొత్తం అంతా. కాకపోతే ట్రైన్ వస్తుంది. ట్రైన్ అయితే చూడండి, ఇప్పుడైతే ట్రైన్ అయితే మెల్లగా వస్తుంది. అదిగోండి ఇప్పుడే వస్తుంది ట్రైన్ అయితే. మేము 8 కిలోమీటర్లు నడిచిన తర్వాత ట్రైన్ అయితే వచ్చింది. అమ్మయ్య సేవ్ అయ్యా, ఎక్కడ ఆకుండా అయితే వచ్చేసా. ట్రైన్ వస్తుంది, కోతులు చూడండి ఎదురుగా వస్తున్నాయి ట్రైన్కి ఎదురుగా. అయిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా. పక్కకి వెళ్ళిపోండి, పక్కకి అయితే వెళ్ళిపోతున్నాయి. అయ్యో ఎలా పరిగెడుతున్నాయి చూడండి కోతులు. నేనైతే చూసారు కదండి, చాలా పెద్ద ట్రైన్. మనం ముందుకు వెళ్ళిపోదాం పదండి. ముందుకెళ్ళి మనం వీడియో అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్ళి పూర్తి చేసుకున్నాం. కోతులు అయితే ఉన్నాయి. కోతుల కోసం మేము తెచ్చుకునేవి అయితే
దానికి వేద్దాం అనుకుంటున్నా. బిస్కెట్ ప్యాకెట్ కూడా ఒకటి తెచ్చుకున్నాం తినడానికి. కానీ మనమైతే ఇంటికి వెళ్ళి అయితే తినచ్చు. అయితే ఆకలి అయితే తీరుద్దాం ముందు. మొత్తం వెనక్కి వెనకాల పడేయచ్చు. ఈ కోతులకి ఇలా ఇస్తున్నాను కదండి, ఇదంతా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం కూడా కోతి జాతి నుంచి వచ్చాము కదా, నేను ప్రతిదీ ఇలా చేస్తుంటాను దీనికోసమే. ఇలా పంచితే వీటి ఆకలి అయితే తీరుతుంది. అందుకే నేను నాకు తోచిన సహాయం అయితే చేస్తుంటాను. వీటి కోసం పళ్ళు కూడా తీసుకెళ్తుంటాను ఎక్కడికి పడితే అక్కడికి, కోతులు ఎక్కడ ఉంటే అక్కడికి. నా వీడియోస్లో కూడా చాలానే ఉంటాయి. వాటర్ ఎలా తాగుతుందో చూడండి. అక్కడ ఇది రైల్వే స్టేషన్, శివలింగపురం రైల్వే స్టేషన్. ఇది చాలా బాగుంది కదా. ఇదిగోండి కోతుల సంఖ్య. మన చిట్టి తమ్ముళ్ళు వీళ్ళంతా, వీళ్ళకి సాయం చేయడమే మన అనువైతే. అండ్ మీరైతే ఈ వీడియో అయితే చూసారు కదండి. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మేమైతే దాదాపు 8 కిలోమీటర్లు నడుచుకొని ఈ దారింట మీకు టన్నాలు, రైల్వే బ్రిడ్జెస్ అండ్ చెట్ల పచ్చదన్న అయితే మీకు చూపించా. అండ్ లాస్ట్లో మేము తిందాం అనుకున్న ఆహారాన్ని అయితే ఈ కోతులకి అయితే పంచా. అండ్ ఇక్కడ కనిపించాయి కాబట్టి మేమైతే పంచేసాం. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మన అరకు గిరిపుత్ర యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.